స్విచ్ చేయలే 10 సార్లు లేపుతావు నన్ను. ఓ మేడం ఎంత పడి ఏయ్ ఇటీ నాకి ఇడబెట్టాలా ఆగో టామ్ వెనకకు పోయి ఏమో చేస్తుండు చూడుకో. టామిని చూడుకో చేసి టామిని చూడుకో. ఏది వెళ్ళండి. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు అమ్మ నేను కలిపి నెయ్యి చేయబోతున్నాం. నాకు అసలు తెలియదు నెయ్యి ఎట్లా చేయాలో. ఇప్పుడు అమ్మ నాకు నేర్పిస్తుంది ఎలా చేయాలని. సో నెయ్యి చేయడానికి ఇక్కడ అమ్మ ఆల్రెడీ మీగడ తీసి పెట్టింది ఈ గంజులో, ఇంకా ఈ గంజులో. సో ఇది 3 వీక్స్ మీగడ. 3 వీక్స్ నుండి మీగడ తీస్తే ఈ గంజులో ఇంకా ఈ గంజులో అయిందన్నమాట. ఇప్పుడు ఓ మేడం. సో ఇక్కడ నెయ్యికి చేయాల్సిన సామాన్ అంతా ముందే చదువుకుంటున్నాము అమ్మ ఇంకా నేను. 3 బౌల్స్ వాటర్, గ్రైండర్, ఇంకా 3 వీక్స్ నుండి పట్టిన మీగడ అవన్నీ పెట్టుకుంటున్నాము. ఎంత పడేనా అసలు అయితే మా అమ్మనే చేస్తా అని అంటుంది, కానీ నాకు నేను చేస్తా అంటే అసలు నాకు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలని ఆలోచిస్తుంది అనుకుంటా. అసలు మా మమ్మీకి ఇష్టమే లేదు నేను చేయడము. తనే చేస్తా అని ముందే ఫిక్స్ అయిపోయింది, కానీ మధ్యలో నేనే దూరి నేను చేస్తా అని చెప్తున్నా. మా మమ్మీకి ఇట్లా చిరాకు పెట్టడం అంటే నాకు చాలా ఇష్టము. ఇప్పుడు ఇందులో అమ్మ కొంచెం వాటర్ వేసి కొంచెం మీగడ వేసింది. దీన్ని ఇప్పుడు గ్రైండ్ పట్టాలంట. అమ్మే పట్టాలా ఆడ స్విచ్ చేయలే 10 సార్లు లేపుతావు నన్ను. ఏమో అదేంటిదో నాకేం ఎందుకు నడవనియో. మా అమ్మతో నేను ఏదైనా పని చేద్దామంటే మా అమ్మ నాకు ఆ పని నేర్పించడం కంటే 10 సార్లు తిప్పడమే ఎక్కువ ఉంటుంది. చిన్నప్పటి నుండి ఇంతే. ఏదైనా చేద్దామంటే చాలు 10 సార్లు తిప్పుద్ది నాకు. నాకైతే ఎంత చిరాకు లేచినా కూడా మస్తు కామెడీ అనిపిస్తుంది మా అమ్మని ఇట్లా సతాయిస్తుంటే. చేస్తున్నా మరి అవును. బాగా పోతాను ఏం కదా. కెమెరాలో వాడు ఎంత కారుతుందో ఏం కదా. అయితే ప్రతిరోజు అమ్మ 1.5 లీటర్ మిల్క్ పడుతుంది. అండ్ మిల్క్ పట్టిన తర్వాత ప్రతిరోజు మీగడ తీస్తుంది నెయ్యి కోసం అని. ఈ నెయ్యి కూడా మా ఇంట్లో వాడడానికి మాత్రమే, బయట వాళ్ళకి అలా ఎవరికి ఇవ్వలేదు. ఎందుకంటే మాకే సరిపోదు, మా 2 పిల్లలు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా నెయ్యి కావాల్సిందే. సో పప్పులో అయితే నెయ్యి సూపర్ ఉంటుంది. అలానే మా పెద్దవాడికి అయితే గీ రైస్ తినడం అంటే చాలా ఫేవరెట్. గీ లేనిదే అసలు రైస్ తినడు, ఇడ్లీ కూడా తినడు. అందుకే ఖచ్చితంగా మేము ఎవ్రీ 2 to 3 వీక్స్కి ఒకసారి ఇలా నెయ్యి తీస్తూనే ఉంటాము. సో ఎవ్రీ డే ఈవినింగ్ అలా వెళ్తాము మమ్మీ ఇంకా నేను పాలు పట్టడానికి కోసమని. సో నైట్ అంతా పాలు వేడైన తర్వాత దానిపైన మీగడ వస్తుంది కదా, ఆ మీగడని ఫ్రిడ్జ్ లో అంటే పాలతో పాటు మమ్మీ రిఫ్రిజిరేట్ చేస్తుంది. సో నైట్ అంతా ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా మీగడ తీస్తుంది అన్నమాట. మీగడ తీసి సపరేట్ బౌల్ లో పెడుతుంది. బటర్ ఇప్పుడు అయింది బటర్ అన్నమాట. అది చల్ల. ఇది బటర్, ఇది బటర్ మిల్క్.
నెయ్యి తీసే ప్రాసెస్ అయితే మమ్మీ నాకు ఎక్స్‌ప్లెయిన్ చేసింది. చాలా ఈజీగానే ఉంది. అంత కాంప్లికేటెడ్ ఏం కాదు. ముందు గ్రైండర్‌లో ఒక 2, 3 స్పూన్స్ ఈ మలై ఏసుకోవాలి. ఆ తర్వాత కొంచెం వాటర్ ఏసుకొని దాన్ని గ్రైండ్ పట్టాలి. అప్పుడు ఏమవుతుందంటే ఈ వాటర్ ఇంకా బటర్ అనేది సెపరేట్ అవుతుందన్నమాట. ఇక్కడ మమ్మీ ఆ బటర్ మిల్క్‌ని సెపరేట్‌గా ఒక బకెట్‌లో ఏస్తుంది. అలానే బటర్‌ని ఇంకొక ఫ్రెష్ బౌల్‌లో ఏస్తుంది. సో, ఆ బటర్ మిల్క్ తింటూ మా ఒక ఇంట్లో 2, 3 ఎవరు స్పూన్లు తాగరు. చాలు. అందుకే అది మేము ఎక్కువ యూజ్ అబ్బో! చేయము. బాగా సో, గట్టిగా ఉన్నాయి ఈ గదా! బటర్ అనేది సెపరేట్ బౌల్‌లో ఏస్తుంది. ఇక్కడ నాకు ప్రాసెస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ నాతో చేపిస్తుంది ఇప్పుడు. అయ్యో! ఆ క్రీమ్ అయితే ఎంత గట్టిగా ఉందంటే అసలు స్పూన్‌కి అంటుకొని అది రాట్నే లేదు. ఆహ్, మరి ఇంత అయినా వీడియోలో చూసిన. థిక్‌నెస్ ఉంటుందని నాకంత ఐడియా గూడా లేదు. నేను కొంచెం ఫస్ట్ ఇంకా. టైమ్ చూస్తున్నా. ఎంత బావుందో చూడ్డానికి కూడా. అండ్ ఇదే ప్రాసెస్‌ని మనము ఈ గంజిలో ఉన్న ఎంత పడతది? ఆహ్, క్రీమ్ మొత్తం అయిపోయే వరకు రిపీట్ చేస్తూ ఉండాలనమాట. సో, మొత్తం బటర్ రిపీట్ మిల్క్. చేసిన తర్వాత మనకి ఎంతైతే బటర్ వస్తుందో ఆ బటర్‌నంతా పక్కకు పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్‌నైతే మమ్మీ నేను కలిసి ఆల్‌మోస్ట్ 2 అవర్స్ చేసినాము. ఎందుకంటే ఈ 2 కంజులు 2, 3 స్పూన్స్ ఏస్తూ చేసే చాలా వరకు 2-3 టేస్టీగా. అవర్స్ అయిపోయింది. మేము ఈవినింగ్ 5:30కి అలా కరెక్ట్‌గా. స్టార్ట్ చేసాము. 7 అయిపోయింది ఇదంతా సెపరేట్ చేయడానికి. సో, చాలా చీకటయిపోయిందనమాట. బటర్. ఇప్పుడు మమ్మీ ఏదన్నా చేస్తున్నప్పుడు నేను మధ్యలో ఇన్వాల్వ్ అయ్యాననుకో, ఖచ్చితంగా మమ్మీ కోపమొస్తుంది. ఎందుకంటే 10 నిమిషాల్లో అయ్యే పని గంట సేపవుతది. నువ్వు వచ్చి చేసేయి అని అంటుంది. ఎందుకంటే సగం టైం నేను మమ్మీని ఇరిటేట్ చేస్తూనే ఉంటాను. మమ్మీ గూడా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది గానీ, కోపన్నట్టు యాక్టింగ్ చేస్తుంది పైన పైన. సో, నా వల్లనే నాకు తెలిసి ఇది ఆల్‌మోస్ట్ 3-4 అవర్స్ అయింది. ఈ టీ మేకింగ్ ప్రాసెస్ అంతా. ఎందుకంటే నేను వీడియో తీసుకుంటాను, వ్లాగ్ నువ్వు పెడతానని రాంగా చెప్పి మమ్మీ ఎనకాల పడి పడి కరెంట్ ఇంత లేట్ పోయిందనుకో. చేయించాను. ఆఖరికి పవర్ కూడా పోయింది. మమ్మీకి కోపం మీరు వస్తుంది. చూస్తున్నారు కదా వీడియోలో ఎంత చీకటయిందో. ఆఖరికి లైట్ ఏసుకొని మరి మమ్మీ చేస్తుంది. సో, ప్రాసెస్ అయితే ఆల్‌మోస్ట్ కంప్లీట్ అయింది. గ్రైండ్ పట్టిన తర్వాత మొత్తం మలై అంతా ఇంత వచ్చిందన్నమాట. సో, దీన్ని ఏం లేదు మనం గ్యాస్ పైన పెట్టి దాన్ని మరిగిస్తూ ఉండాలి. అలా చాలా సేపు అంటే లైక్ మోర్ దెన్ 1 అవర్ కరిగిన తర్వాత బటర్ అనేది ఇలా నెయ్యిలాగా మారుతుందన్నమాట. సో, ఇక్కడైతే ఫస్ట్ వైట్ కలర్‌లో ఇలా నురుగులాగా వస్తుంది కదా! ఓ 1 అవర్ తర్వాత మనకు కంప్లీట్ ఘీ లాగా ఫార్మ్ అయ్యి ఇలా అయిపోయింది. సో, నెయ్యయితే నేర్చేసుకున్నాను. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో మీట్ అవుదాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానెల్.